ఈ క్యాలీఫ్లవర్ కర్రీని నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. తినటం మొదలు పెడితే ఆపడం మీ వల్ల కాదు, అంత బాగుంటుంది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక క్యాలీఫ్లవర్ తీసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ లైట్గా బాయిల్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వాటర్లోకి యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత వాటర్లోంచి సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీకి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. 10 నుంచి 20 జీడిపప్పు, కొంచెం ఎండు కొబ్బరి తురుము వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కాజు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుని ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకుని కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ అయిన కర్రీలోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కర్రీలోంచి ఆయిల్ పైకి తేలే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.